హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్. సో షార్లెట్ ఫ్లేర్ నవంబర్లో వస్తుంది అన్న రూమర్స్ అయితే వస్తున్నాయి సర్వైవర్ సిరీస్కి ముందు. బట్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ రిపోర్ట్ తను ఇంకా నాట్ క్లియర్ టు కంపీట్ అన్నట్టుగా తెలుస్తుంది. సో సర్వైవర్ సిరీస్కి కూడా ప్రాబబుల్లీ వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో మరి 14 టైమ్ ఉమెన్స్ ఛాంపియన్ షార్లెట్ ఫ్లేర్ డెఫినెట్గా తను రిటర్న్ వస్తే ఇంకా 2 టైమ్స్ ఛాంపియన్షిప్ గెలవడం తనకంత అసాధ్యం ఏం కాదు. 100% తన ఫాదర్ రిక్ ఫ్లేర్ రికార్డ్ తనే బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఫ్యూచర్లో. సో మరి చూడాలి షార్లెట్ ఫ్లేర్ ఎప్పుడు రిటర్న్ చేస్తుంది అండ్ రిటర్న్ అయిన తర్వాత మరి ఎలాంటి స్టోరీ లైన్ అండ్ ఎలాంటి క్యారెక్టరైజేషన్ ఉంటుంది అని. 100% స్మాక్ డౌన్ బ్రాండ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది షార్లెట్ ఫ్లేర్ వస్తే, ఎందుకంటే షార్లెట్ ఫ్లేర్ హస్బెండ్ ఆంద్రాడే ఆల్రెడీ స్మాక్ డౌన్లో ఉన్నాడు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ బ్లడ్. సో ఆల్రెడీ 4 మ్యాచెస్ అఫీషియల్ అయినాయి బ్యాడ్ బ్లడ్కి. ఇంకొక మ్యాచ్ కూడా అఫీషియల్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేంటంటే గుంతర్ వర్సెస్ సామీ జైన్ ఫర్ ద వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. సో ఆల్రెడీ 4 మ్యాచెస్ మనం చూసినాం. జడ్జ్మెంట్ డే నుంచి డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ ఫిన్ బ్యాలర్, రియా రిప్లీ వర్సెస్ లివ్ మోర్గన్ ఫర్ ద వరల్డ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ అండ్ స్మాక్ డౌన్లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ రోమన్ రైన్స్, కోడీ రోడ్స్ వర్సెస్ జేకబ్ ఫాటు సోలో సికోవా. అంతేకాకుండా సిఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్. సో వీటితో పాటు గుంతర్ వర్సెస్ సామీ జైన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ మనం చూసినాం సామీ జైన్ గుంతర్ని వరల్డ్ ఛాంపియన్షిప్ ఆపర్చునిటీ అయితే అడుగుతాడు. బట్ గుంతర్ ఏమో నీకు ఆ ఛాన్స్ లేదు, నేను ఇవ్వను అని అయితే వస్తుంది. సో 100% ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ గుంతర్ ఒప్పుకునే ఛాన్స్ ఉంది, లేదా అడమ్ పియర్స్ మ్యాచ్ను అఫీషియల్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో అది గైస్ బ్యాడ్ బ్లడ్. ఒక కొత్త ట్యాగ్ టీమ్ వచ్చే ఛాన్స్ ఉంది డబ్ల్యూడబ్ల్యూఈ ఎన్ఎక్స్టీలో. మోటార్ సిటీ మెషిన్ గన్స్, అలెక్స్ షెల్లీ అండ్ క్రిస్ సేబియన్. సో మీరు కనుక టీఎన్ఏ చూసుంటే మీకు అర్థమైపోతుంది వీళ్ళు ఎవరు అనేది. మల్టీ టైమ్ టీఎన్ఏ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్, అంతేకాకుండా రింగ్ ఆఫ్ ఆనర్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ గెలిచిళ్ళు, న్యూ జపాన్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కూడా గెలిచిళ్ళు. మోటార్ సిటీ మెషిన్ గన్స్ వెటరన్, ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ట్యాగ్ టీమ్కి. అయితే వీళ్ళు వస్తారు అని మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా డిస్కస్ చేసినాం. అయితే రీసెంట్గా మనకి కరెంట్ ఎన్ఎక్స్టీ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ నైథన్ ఫ్రేజమ్ అండ్ యాక్సియం వాళ్ళు మోటార్ సిటీ మెషిన్ గన్స్ వర్సెస్ బియర్ మనీ ట్యాగ్ టీమ్ మ్యాచ్ టీఎన్ఏలో జరిగింది. సో ఆ మ్యాచ్ని టీవీలో చూస్తున్న ఫోటోను అయితే మనకి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనకి 100% కన్ఫర్మ్ అయిపోయింది మోటార్ సిటీ మెషిన్ గన్స్ ఎన్ఎక్స్టీ బౌండ్. సో మరి వాళ్ళు October 1st ఎపిసోడ్కి వస్తే సిడబ్ల్యూలో జరిగేది, లేకపోతే సెయింట్ లూయిస్లో డెబ్యూ చేస్తారా అనేది చూడాలి. సో అది స్టోరీ గైస్. అండ్ అంతేకాకుండా ఏఈడబ్ల్యూ కపుల్ ఆడమ్ కోల్ అండ్ బ్రిట్ బేకర్ బ్రేకప్ అయినట్టుగానైతే రూమర్స్ వస్తున్నాయి. సో 100% అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. బట్ అకార్డింగ్ టు కొన్ని రిపోర్ట్స్ ఆడమ్ కోల్ అండ్ బ్రిట్ బేకర్ బ్రేకప్ అయినట్టుగా తెలుస్తాను. సో దీనికి రీజన్స్ చాలా మంది చాలా అనుకోవచ్చు, బట్ అసలైన ట్రూ నిజాలు అయితే మనకి ఆడమ్ కోల్కి అండ్ బ్రిట్ బేకర్కే తెలుస్తుంది. సో చాలా మంచి కపుల్ అండ్ ఇద్దరు వెరీ గుడ్. మనకి ఆడమ్ కోల్ నేచర్ మన అందరూ తెలిసిందే, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అండ్ బ్రిట్ బేకర్ కూడా చాలా బాగానే ఉంటుంది. సో మరి ఏం జరిగింది, రీజన్స్ ఏంటి అనేది వాళ్ళ పర్సనల్ థింగ్. సో లెట్స్ రెస్పెక్ట్ దాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి PWI టాప్ 500 సూపర్ స్టార్స్ లిస్ట్ గురించి ఒకసారి చెప్పమని అయితే కామెంట్ వచ్చింది. సో ఇది నాకు రిలీజ్ అయినప్పుడే తెలుసు, ఆల్మోస్ట్ 1 week అవుతుంది. బట్ నేను ఎందుకు చెప్పలేదు అంటే ఇది బంచ్ ఆఫ్ పీపుల్ ఒపీనియన్స్. ఇప్పుడు ఒక 10-15 పీపుల్ లేకపోతే 20 పీపుల్ కూర్చొని ఒక లిస్ట్ వేస్తారు. సో ప్రో రెజ్లింగ్ ఇలిస్ట్రేటెడ్ మ్యాగజైన్ తరపున. సో ఆ లిస్ట్, సో వేరే వాళ్ళ ఒపీనియన్స్ మనం అగ్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకి ఎవరు బెస్ట్ అనిపిస్తే వాళ్ళే బెస్ట్, అంతేగాని మ్యాగజైన్ పబ్లిష్ చేసింది, లేకపోతే ఈ మ్యాగజైన్ పబ్లిష్ చేసింది, లేకపోతే ఇంకోలో అన్నారు, వాళ్ళు వీళ్ళు అన్నారు అని మనం కాంప్రమైజ్ అయిపోయి మేబీ వాళ్ళే కావచ్చు అని అయితే మనం మైండ్ ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకు ఎవరు బెస్ట్ అనిపించిళ్ళు, మనల్ని ఎవరు ఎంటర్టైన్ చేసిళ్ళు అనేది ఇంపార్టెంట్. అది మన ఒక్కరికే అనిపించినా, లేకపోతే 10 మందికి అనిపించినా, 15 మందికి అనిపించినా, ఎవరికి అనిపించకపోయినా మనకి ఇండివిజువల్గా అనిపిస్తే దట్ ఈస్ ఇనఫ్. సో అందుకే నేను ఇంకొకరు ఒపీనియన్స్ చెప్పదలుచుకోలేదు కాబట్టి ఆ లిస్ట్ గురించి అయితే చెప్పలేదు. బట్ కమెంట్ వచ్చింది కాబట్టి టాప్ 10 నేను చెప్తా, వాళ్ళు ఎవరెవరిని లిస్ట్ చేసిల్లో. అండ్ టాప్ 500 లిస్ట్ కూడా స్క్రీన్ మీద ఇస్తా, చదువుకుంటే చదువుకోండి. సో అది గైస్ టాప్ 10 ఏమో ఫస్ట్ కోడీ రోడ్స్ ఉన్నాడు అకార్డింగ్ టు PWI 500. కోడీ రోడ్స్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ మాకు తెలిసిందే. సెకండ్ సర్వ్ స్ట్రిక్లాండ్ ఫార్మర్ AEW వరల్డ్ ఛాంపియన్. థర్డ్ విల్ ఆస్ప్రే కరెంట్ AEW ఇంటర్నేషనల్ ఛాంపియన్. ఫోర్త్ సెత్ రాలిన్స్ ఉన్నాడు. ఫిఫ్త్ టెట్సు నైటో న్యూ జపాన్లో రెజ్లర్. సిక్స్త్ డేమియన్ ప్రీస్ట్. సెవెంత్ MJF AEW నుంచి. ఎయిత్ జాన్ మాక్స్లీ. నైన్త్ కరెంట్ WWE వరల్డ్ ఛాంపియన్ గుంతర్. అండ్ 10 మిస్టికో
మెక్సికన్ ఇండిపెండెంట్ రెజ్లింగ్ నుంచి. సో ఇవి టాప్ 10 అండ్ టాప్ 500 లిస్ట్ అయితే నేను ఇస్తా, చెక్ చేసుకోండి. సో అది గైస్ అకార్డింగ్ టు PWI ఇన్సైడర్. సో మరి వీళ్ళు కోడీ రోడ్స్ని టాప్ 1, సర్వ్ స్టిక్లర్ని 2, విల్ ఆస్ప్రెన్ 3 గాని అయితే నేమ్ చేసి అండ్ 10 లిస్ట్ ఇందాక చదివినట్టు. సో ఇది వీళ్ళ ఒపీనియన్స్ మాత్రమే. సో మీరు వాళ్ళని అగ్రీ చేస్తే అగ్రీ చేయొచ్చు, డిసగ్రీ చేస్తే డిసగ్రీ చేయొచ్చు, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్టికులర్ ఇండివిజువల్. సో మిమ్మల్ని ఎవరు ఎంటర్టైన్ చేసిళ్ళు అనేది ఇంపార్టెంట్, అండ్ మీకు నచ్చిన వ్యక్తి అవుతాడు. కానీ ఎవరో మ్యాగజైన్ లేకపోతే ఏదో ఫేమస్ మ్యాగజైన్, ఆ మ్యాగజైన్కి 100 పీపుల్ ఉండని, 1,00,000 మంది ఉండని, లేకపోతే 2,00,000 మంది ఉండని, 2 కోట్ల మంది ఉండని, ఎంతైనా ఉండని సంబంధం లేదు. మిమ్మల్ని ఎవరు ఎంటర్టైన్ చేసిళ్ళు అన్నది మీకు ఇంపార్టెంట్ అంతే. సో అది స్టోరీ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.